హాయ్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. తెలుగు మిత్రులకి స్వాగతం సుస్వాగతం. ఈ సాటర్డే స్పెషల్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే మార్కెట్ గురించి మాట్లాడతాను కొద్దిగా. ఒక్కోసారి కొంచెం ఎక్కువగా మాట్లాడతాను, ఒక్కోసారి తక్కువగా మాట్లాడతాను. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మాట్లాడటానికి లేదు అనిపించినప్పుడు మీ టైము నా టైము రెండు వాల్యుబులే కదా. అది విషయం ఏంటంటే జనవరి మంత్లీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. 25కి ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే సిరీసు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇక్కడ కొత్తగా మంత్లీ సెటిల్మెంట్ ఉంటుంది కాబట్టి కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రైడే సెలవు కావటం వలన రిపబ్లిక్ డే వల్ల మండే నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ది మంత్ స్టార్ట్ అవ్వాల్సింది ఫ్రైడే సెలవు అవటం వలన మండే స్టార్ట్ అవుతున్నది. ఓకే, ఎలా ఉండబోతుంది అనే దానికి జస్ట్ లెట్స్ గో బ్యాక్. వెనక్కి వెళ్తే లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ ఈజ్ అండర్ ప్రెషర్. ఫస్ట్ టైం 22,100 ప్లస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ దేర్ వాజ్ ఏ జర్క్. దట్ ఈజ్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఐస్ విరివిగా అమ్ముతున్నారు. మొదలుపెట్టి వాళ్ళకు అమ్మటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అంతే సింపుల్గా 22,000 వరకు వెయిట్ చేశారు, వచ్చింది. అక్కడి నుంచి అమ్మటమే ధ్యేయంగా పెట్టుకున్నారు అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జాన్యువరి తీసుకున్నట్లయితే ఎఫ్ఐఐస్ లాస్ట్ వీక్ తీసుకుంటే జనవరి మంత్ జాన్యువరిలో ఎఫ్ఐఐస్ డిఐఐస్ తీసుకున్నట్లయితే వీక్లీ తీసుకున్నట్లయితే వీళ్ళు సుమారుగా 12,000 చిల్లర అమ్మారు. ఎంత అంటే 12,194 క్రోర్స్లో అమ్మారు. మంత్ తీసుకున్నట్లయితే 35,000 ప్లస్కి అమ్మారు. 35,778 ఇది వీళ్ళ సెల్లింగు. అంటే జనవరి అంతా అమ్ముతూనే ఉన్నారు. అలాగే లాస్ట్ వీక్ కూడా అమ్మారు. 12,000 తక్కువే అమ్మల. అయితే లాస్ట్ 2 వీక్స్లో వీళ్ళు కొద్దిగా సిగ్నిఫికెంట్గా వాళ్ళ సేలు సిగ్నిఫికెంట్గా కనిపించింది. అంతకుముందు అంత సిగ్నిఫికెంట్ కాదు. 10,000 9,000 అమ్మారు కదా. మధ్యన బాగా పడిపోయింది చూసారా. ఫస్ట్ టైం అయితే 10,000 అమ్మారు రోజుకి. బట్ రిమెంబర్ వీళ్ళ హయ్యెస్ట్ 60,000 70,000 చిల్లరే. ఇప్పుడు మీకు అనలైజ్ చేస్తే కరోనా టైంలో వాళ్ళు అమ్మారు, కానీ గట్టిగా అమ్మారు. ఒక నెల రోజులు చెప్తే చాలా బాగా అమ్మారు, కానీ నెల 2 నెలలు ఎంత 60,000 70,000 రేంజే. లక్షల కోట్లేం అమ్మల ఒక నెలకి తీసుకుంటే. ఇప్పుడు 35,000 అనేది సిగ్నిఫికెంట్ కాదు, అలా అని చెప్పి తక్కువ కాదు. ఇంకా ఉందనుకోండి 2 రోజులు ఎక్కడ అంటే మండే ఉంది. మండే అంటే మీకు 28 29 ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది కదా జనవరి. చూడాలి ఫైనల్గా. బట్ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, డిఐఎస్ కన్సిస్టెంట్గా కొంటూనే ఉన్నారు. డిఐఎస్ ఎట్లా చేశారంటే 9,700 కొన్నారండి, తక్కువేం కాదు. అంటే డిఐఎస్ చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో చెప్పాలంటే. లేకపోతే ఇంకెక్కువగా గట్టిగా పడి ఉండేది. ఈ సిగ్నిఫికెంట్ ఫాల్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్. అంటే ఒక 10% దాకా వెళ్ళిపోయి ఉండేది ఇప్పటికే. 10% అంటే మీరు ఊహించండి, 22,000కి 10% అంటే 2,000 పాయింట్లు. ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, ఇట్ వాజ్ అవర్టెడ్. తర్వాత మంత్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే వీళ్ళు మనవాళ్ళు 20,000 కోట్లకి దగ్గర అమ్మారు. అందువల్ల ఏంటంటే వీళ్ళ అమ్మకం పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. స్మాల్ ఇన్వెస్టర్స్ ఇంకా బై మోడ్లోనే ఉన్నారు, ఏమీ భయపడటం లేదు.
తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే వాటిలో కూడా చలనం లేదు, పెద్దగా సెల్లింగ్ లేదు. మరి ఎక్కడుంది అంటే నిఫ్టీలో ఉంది, అది ఎఫ్ఐఎస్ వల్ల ఉంది. అట్ ది సేమ్ టైం లోకల్గా మన డిఐఎస్ మాత్రమేమీ అమ్మటం లేదు, కొంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ రాబోతున్నది ఫిబ్రవరి 1కి. ఎక్కువ రోజులు ఎంత టైం ఉందండి? 2 రోజులు 3 రోజులేగా ఉంది. కాబట్టి 2-3 రోజుల్లో మిరాకిల్స్ ఏం జరగకపోవచ్చు. ఎఫ్ఐఎస్ స్టిల్ మే కంటిన్యూ టు సెల్ అట్లీస్ట్ టిల్ బడ్జెట్ వరకు ఇంకా కొంత సరుకు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అనేది అనిపిస్తున్నది. బట్ బడ్జెట్ తర్వాత ఎట్లా ఉంటుందనేది, బడ్జెట్ తర్వాత కొంచెం వాలటైలిటీ ఉంటుంది కదా, తెలిసిన విషయమే కదా. బడ్జెట్ తర్వాత వాలటైలిటీ ఉంటుంది, ఆ విషయం అర్థం చేసుకోవాలి. బడ్జెట్కి ముందు ఉంటుంది కొద్దిగా, బడ్జెట్ తర్వాత ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అనేది కాదు కానీ ఉంటుంది. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ బిలో 15 నడుస్తున్నది, 12-15 మధ్యలో నడుస్తున్నది. అంటే ఒక సంవత్సర కాలంలో తీసుకుంటే నిఫ్టీలో 15% కంటే ఎక్కువ వాలటైలిటీ ఉండదనే. అంటే ఎప్పటిదప్పుడే లేని మారిపోతుంటుంది అది. 10కి ఎక్కువ ఉంది, 15కి తక్కువ ఉంది. అంటే 15% రేంజ్ ఓకే, 10%, 12% పరాణం ఓకే కదా. అట్లా తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా అమ్ముతారు అనే అనిపిస్తున్నది, మన వాళ్ళు కొంటారనే అనిపిస్తున్నది. బట్ దెన్ వాట్ అబౌట్ బడ్జెట్ గురించి ఊహాగానాలు చేయటం అప్రస్తుతం. ఎందుకు అప్రస్తుతం అంటే ఈ బడ్జెట్ సిగ్నిఫికెంట్గా ఏముండదు, పాలసీ డెసిషన్స్ ఏముండవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇంటీరియం. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ ముందు ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ ఇవ్వరు, సబ్మిట్ చేయకూడదు. సో అడ్జస్ట్మెంట్స్ అంతే, రిసీట్స్, పేమెంట్స్ అవి ఇవి ఉంటాయి అంతే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే అడ్మినిస్ట్రేషను చాలా నడవాలి కదా, నడవటానికి ఒక చట్టం కావాలి కదా, అది వస్తుందంటే ఫైనాన్స్ యాక్ట్. స్టిల్ నెవర్దిలెస్ కొన్ని డెసిషన్స్, బడ్జెట్ అలొకేషన్స్ అవి ఉంటాయి కదా, వాటి వల్ల కొన్ని సెక్టార్స్లో ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కొన్ని సెక్టార్స్ కొద్దిగా దెబ్బతినవచ్చు. అందుకని సెక్టరల్ పొజిషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మాట్లాడటం కంటే బడ్జెట్ వరకు వెయిట్ చేయటమే మంచిది. బట్ వాట్ ఈజ్ ఎవిడెంట్ ఈజ్ డిఫెన్స్ సెక్టర్ పరిగెడుతున్నది. ఆల్రెడీ ఇట్ వాజ్ కెప్ట్ ఇన్ మోషన్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్. మరి రైల్వేస్ చెప్పక్కర్లేదు, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ రైల్వేస్. నేను వాట్ ఐ పర్సీవ్ ఇక్కడ పొలిటికల్గా కాదు, పాలిటిక్స్ మనకి అనవసరం అనుకోండి, జస్ట్ ఊరికే నాకైతే ఏ పార్టీతోనూ పొలిటికల్ ఎఫిలియేషన్ ఏమి లేదు. బట్ నెవర్దిలెస్ ఐ ఫీల్ ఈ ప్రభుత్వంలో సెంట్రల్ అంటే మినిస్ట్రీస్ తీసుకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన బ్యూరోక్రాట్ని తీసుకొచ్చారు కదా, ఐ థింక్ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. ఎక్స్టర్నల్ అఫైర్స్ బహుశా ఆయన తిరిగినట్టుగా ఏ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తిరిగి ఉండడు, రోజుకో దేశం తిరుగుతున్నాడు. మనం ఫస్ట్ టర్మ్లో అయితే మోదీ గారు అలాగే చాలా ఎక్కువ దేశాలు తిరిగేశారు. సెకండ్ టర్మ్ కొద్దిగా తగ్గినట్టుంది. బట్ ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాత్రం కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఎగిరేస్తున్నాడు రోజును. తర్వాత డిప్లొమసీ బాగానే ఉందని అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈజ్ ఏ ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ మ్యాన్ కదా, ఐఎఫ్ఎస్ క్యాడర్ కదా, ఇండియన్ ఫారిన్ సర్వీసు. కొద్దిగా దట్ వాజ్ వాట్ ఐ నోటీస్డ్. సెకండ్ ఏంటంటే నితిన్ గడ్కరీ ఢిల్లీలో ఏంటంటే నితిన్ గడ్కరీ గారు ఈ ట్రాన్స్పోర్టేషను, లాజిస్టిక్స్ వీటిల్లో ఎక్స్ప్రెస్ వేస్, హైవేస్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్, ఇక ఎట్లానే చెప్పండి,
నేషనల్ హైవేస్ ఎట్లా చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆయన చాలా బాగా చేశాడు, అంటే చేశాడు అని ఢిల్లీలో టాక్ ఉంది. ఐ డిడ్ నాట్ వెరిఫై వెరీ మచ్. థర్డ్ ఏంటంటే రైల్వేస్ కనబడుతున్నది మనకి, ఇట్ ఈజ్ విజిబుల్, ఎవరో చెప్పక్కర్లేదు. రైల్వేస్ ఒకటిను డిఫెన్స్ ఒకటి కనబడుతున్నాయి. ఎందుకంటే మనం ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం కదా. మినిస్టర్స్ ఏం చేశారు, ఎలా చేశారు అవన్నీ దానికంటే కూడా మీకు డిఫెన్స్ సెక్టర్ ఒకటి, రైల్వేస్ సెక్టర్ ఒకటి, ఈ రెండిట్లో గ్రోత్ విజిబుల్గా కనబడుతున్నది. ఎట్లా అంటే వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు మనం డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టలేదు, డిఫెన్స్ అప్పటికప్పుడు కొనుక్కోవటమే, ఫ్రాన్స్ నుంచో జర్మనీ నుంచో లేకపోతే రష్యా నుంచో అమెరికా నుంచో కొనుక్కోవటమే. అట్లాంటిది ఇప్పుడు మనం కొన్ని దేశాలకి, వర్ధమాన దేశాలకి, కొన్ని దేశాలకి అమ్మగలుగుతున్నాం. ఏదో నిజం కావచ్చు అబద్ధం కావచ్చు నాకు తెలీదు. మన బ్రహ్మోస్ రష్యా వాళ్ళు కూడా మాకు ఇవ్వండి మేము కొనుక్కుంటాం అని అన్నారని వినికిడి, మరి ఐ డోంట్ నో. అంటే ఏంటంటే డిఫెన్స్లో మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన పొజిషన్కి వచ్చాం. సో ఆ డిఫెన్స్ సెక్టారు ఈ స్టాక్ మార్కెట్లో మంచి గ్రోత్ ఇచ్చింది. రైల్వేస్ ఎలాగో ఇచ్చింది, మీకు తెలియని విషయమే ఉంది. లాస్ట్ 1 yearలో తీసుకుంటే, 1 or 2 yearsలో తీసుకుంటే, 1 year తీసుకుందాం, రైల్వే సెక్టర్ కూడా బాగా ఇచ్చింది, అంతకుముందు ఇవ్వలేదని కాదు. సో రైల్వేస్, డిఫెన్స్ దే ఆర్ విజిబుల్. తర్వాత ఇన్ఫ్రా కూడా కొంత ఉంది. బట్ రియల్ ఎస్టేట్, రియాలిటీ సెక్టర్ తీసుకుంటే స్లోగా స్టడీగా రికవర్ అవుతూ పికప్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రియాలిటీ సెక్టర్ పడిపోయింది, దెబ్బతిని ఉంది. బట్ ఈ మధ్యకాలంలో పికప్ అవుతున్నది. అందుకని హ్యావ్ ఎ క్లోజ్ వాచ్ ఎట్ రియాలిటీ సెక్టర్. ఈ రియల్ ఎస్టేట్ భూము లాంటిది ముందు ఉందా అన్న డౌట్ వస్తున్నది రియాలిటీ పెరుగుతున్న దాన్ని బట్టి చూస్తే. అయితే అన్ఫార్చునేట్లీ పెరిగేటప్పుడు గట్టిగా భయంకరంగా పెరిగిపోద్ది రియాలిటీ, తగ్గినా కూడా అలాగే భయంకరంగా తగ్గిపోతుంది. అందుకని అందులో రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెద్ద అమౌంట్లు పెట్టకూడదు. 100 రూపాయల షేరు ఊరికే 40కి 30కి 20కి అయిపోతుంది. నేను చూస్తున్నాను ఈ మధ్యన ఎప్పుడో ఖాయిలా పడ్డ యూనిటెక్ మళ్ళీ రోజు 4% 5% పెరుగుతున్నది. ఎందుకు రోజు 5% పెరుగుతున్నదో యూనిటెక్ నాకు అర్థం కాల. వాళ్ళు జైల్లో పడేశారు, శరత్ చంద్ర, సతీష్ చంద్ర, ఇక్కడ వాళ్ళే, ఢిల్లీ వాళ్ళే. ఒకప్పుడు చాలా మొగటం లేని మహారాజులాగా చాలా గొప్పగా వెలిగిన వాళ్ళే, జేపీ అసోసియేట్స్, యూనిటెక్, ఇవన్నీ కూడా. మరి అది రోజు 5% ఎందుకు పెరుగుతున్నది అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత బాగా నడుస్తున్న వాటిల్లో తీసుకుంటే డిఎల్ఎఫ్, నాకు ఢిల్లీ, గురుగ్రామ్ అంటే గురుగ్రామ్ అంటారు, ఢిల్లీ గురుగాం అంటే అంతా డిఎల్ఎఫ్ఏ. డిఎల్ఎఫ్ పేరు మీదే ఆ సిటీ వచ్చింది. అంటే అంత హ్యూజ్ కన్స్ట్రక్షన్, అంటే అంత ఎక్కువ ఉంది వాళ్ళకి, డిఎల్ఎఫ్ వాళ్ళకి ఇక్కడ. సో డిఎల్ఎఫ్ స్టాక్ కూడా చాలా బాగా పికప్ అయింది. అయితే ఇంకా అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి, చూడాలి మనం. ఎందుకంటే మార్కెట్ లీడర్ ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లో. తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అలాంటివి కూడా పడిపోయినవే కొద్దిగా అందుకుంటున్నాయి. ఎందుకు అట్లా అని చూడాలి. అయితే కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాటిల్లో శోభా లిమిటెడ్ ఒకటి, గోడ్రేజ్ వాళ్ళది కూడా ఉన్నట్టుంది. ఇట్లా కొన్ని ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టారు వాచ్ చేయవలసిందే, వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వస్తే చాలా బాగా వస్తుంది, స్పీడ్గా వస్తుంది గ్రోత్. ఇఫ్ ఇట్ వర్ టు బి సో, మనకి నిఫ్టీ 25,000 కన్ఫామే, ఎక్కువ టైం పట్టదు. 25,000 1 yearలో వచ్చేయచ్చు కూడా. అదేంటండి ఇప్పుడు కరెక్షన్ మోడ్లో ఉంటే 25,000 గురించి మాట్లాడుతున్నారంటే అదే నేర్చుకోవాలి మనం.
కరెక్షన్ ఉంది ఇప్పుడు. నేను ఐ డోంట్ సీ బిగ్ కరెక్షన్ హియర్. పెద్ద కరెక్షన్ చూడటం లేదు. ఇప్పుడు బడ్జెట్ చాలా దగ్గరలో ఉంది. మరి కొద్దిగా తగ్గింది, ఒక 3% ఎంతో తగ్గినట్టుంది, 4%. ఈ వీక్ చూద్దాము. ఎంత సుమారుగా ఒక 1% ఎంతో తగ్గినట్టుంది ఈ వీక్. ఎందుకంటే 2 రోజులు పెరిగింది, 2 రోజులు తగ్గింది, అంతే కదా జరిగింది. 2 రోజులు పెరిగి 2 రోజులు తగ్గింది. ఆ తగ్గినప్పుడు కొంచెం గట్టిగా తగ్గిందిలేండి, బాగా గట్టిగా పడేశారు కదా. మరి పెరిగితే ఎంత పెరుగుతుంది అంటే కొద్దిగా, అంటే పెరిగినప్పుడు తక్కువగా పెరిగింది, తగ్గినప్పుడు ఎక్కువగా తగ్గింది. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా నెట్ పొజిషన్ ఏమిటి అంటే నెగటివ్ సైడ్. అందువల్ల ఒక 1% నిఫ్టీ తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువగా తగ్గింది. ఇది చూడండి, లుక్ ఎట్ నిఫ్టీ లాస్ట్ 2 వీక్స్ రెడ్ క్యాండిల్స్. ఎప్పటి వరకు నిరాఘాటంగా పైకి వెళ్ళినటువంటి నిఫ్టీ జస్ట్ 2 వారాల్లో కిందకు వచ్చింది. మరి బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఈ బ్యాంక్ నిఫ్టీ డ్యామేజ్ అవటాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అన్నది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేదాన్ని భయంకరంగా పడేసి, ఎట్లా పడేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా రోజులుగా కొంచెం డల్గానే ఉంది, కానీ సడన్గా తీసుకొచ్చి అమ్ముతూ సడన్గా తీసుకొచ్చి ఫటాఫట్ అమ్మేశారు. చూడండి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చాలా భయంకరంగా తగ్గింది కదా. 1 2 3 4 లాస్ట్ 4 వీక్స్ నుంచి తగ్గింది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ వీకే కొంచెం తక్కువ తగ్గింది. బట్ నెవర్ ది లెస్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1%. నిఫ్టీ కంటే ఎక్కువే తగ్గింది. ఓకే, సో నెక్స్ట్ వీకు ఆర్ఎస్ఐ కూడా చాలా దిగుగానే ఉంది. ఆర్ఎస్ఐ కూడా తక్కువగా ఉంది. ఆర్ఎస్ఐ ఏంటి 34 అట్లా ఉన్నట్లుంది. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ వీక్గా ఉంది. మరి వాట్ నెక్స్ట్ మీకు అంటే ఇవన్నీ చూపించడానికి మన టైం పడుతుంది, అవసరం లేదు. నేను చెప్తాను, 2-3 థింగ్స్ చెప్తాను. ఒకటేంటంటే పిఈ 22.3 అట్లా ఉంది సుమారుగా. ఏది నిఫ్టీ తాలూకు పిఈ మీరు చెక్ చేయండి. నేను ఎక్కడో చూశాను క్యాజువల్గా. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. మీరు అందులో మెసేజ్ పెట్టండి, మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీరు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి కదా. తర్వాత ఏంటంటే రీసెంట్గా ఎక్కడో ఐ రెడ్ ఇన్ సమ్ ఆర్టికల్ వాళ్ళు చెప్పటం ఏంటంటే జీడిపి వర్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్. జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాప్. ఇది ఈ వారన్ బఫే గారు ఈ విషయంలో దీనికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. తర్వాత ప్రపంచం కూడా ఒప్పుకుంది ఈ విషయం. ఎస్, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపికిను మన కంపెనీలో మార్కెట్ క్యాపిటలైజేషను. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటండి? ఒక కంపెనీ తాలూకు విలువ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఆ కంపెనీ విలువ. ఇట్లా ఈ కంపెనీలు అన్నీ కూడా ఏముంది, ఇప్పుడు ఆ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఆ నెంబర్ ఆఫ్ షేర్స్తో మల్టిప్లై చేస్తే మీ దగ్గర మీ కంపెనీలో 1 కోటి షేర్లు ఉన్నాయి. మీ షేర్ ధర 100 రూపాయలు ఉంది. మీ కంపెనీ విలువ ఎంత? టోటల్ మార్కెట్ క్యాపు 100 రూపాయలు అంటే కోటి అంటే 100 కోట్లు. అంటే మీ టోటల్ కంపెనీ విలువ 100 కోట్లు. అలాగా ప్రతి కంపెనీ తాలూకు విలువని వెలకడతాం కదా, దాన్ని మార్కెట్ క్యాప్ అంటాం. ఆ మార్కెట్ క్యాపు టోటల్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కంపెనీల తాలూకు
విలువ, మార్కెట్ విలువ ఒక పక్క, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి వాల్యూ ఒక పక్క, రెండు తరాజులో బ్యాలెన్స్లో వేసి చూస్తే మార్కెట్ క్యాపు జీడిపి ఆల్మోస్ట్ బరాబర్గా ఉంటే బాగుంటుంది, దట్ ఈజ్ ఐడియల్ అని. మార్కెట్ క్యాప్ ఎక్కువైతే అంటే ఓవర్ ప్రైస్డ్, అంటే ఎక్కువ ధరలు పెట్టి కొనేశారు, అంత అవసరం లేదు అని. అంటే ఏంటి, మనీ ఈజ్ చేజింగ్ ది స్టాక్స్ అని. జనాల దగ్గర డబ్బులు బాగున్నాయి, కొని పారేస్తున్నారు, అందుకని పెరిగేసినాయి. యాక్చువల్గా జీడిపి గ్రోత్ అంత లేదు, ధరలు పెరిగినంతగా ఇక్కడ జీడిపి గ్రోత్ లేదని చెప్పడం. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే, ఐ రెడ్ సమ్వేర్ ఇన్ ది ఆర్టికల్, మార్కెట్ క్యాప్ 1.2కి దగ్గరగా ఉంది అని, అట్లీస్ట్ 1.1, అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ జీడిపి అని. అంటే ఎకానమీ కంటే ధరలో మార్కెట్ క్యాప్ ఎక్కువ స్పీడ్గా పరిగెడుతున్నాయని, ఇది వెనకబడిపోతున్నది అని. అంటే జీడిపి కంటే ముందు ఉండటం అంటే అర్థం ఏంటంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అని. ఓకే, బట్ దీన్ని చూస్తే మాత్రం ఇది ఓవర్ ప్రైస్డ్ కాదు, 28, 29 అట్లా కూడా వెళ్ళిపోతుంటుంది. అక్కడ బర్స్ట్ అయిపోతుందిలేండి మార్కెట్, కష్టం. పిఈ రేషియో 26, 27 అట్లా వచ్చినా కూడా కొద్దిగా ఇబ్బందే. 28, 30 దాకా వెళ్ళిన సందర్భాలు ఉంటాయనుకోండి. 22 అనేది రీజనబుల్, బట్ అట్ ది సేమ్ టైం చెక్ చేయండి మీరు, 22 లేకపోతే ఇంకెక్కువ ఉంది అనేది. మరి జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాప్ అయితే మాత్రం కొద్దిగా అన్ఫేవరబుల్గానే ఉంది పొజిషను. అంటే ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లే లెక్క. మరి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ, తర్వాత మనం ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. అయితే ఏంటంటే ఎలక్షను యాజ్ ఎ హోల్ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ టర్మ్ రూలింగ్ పార్టీకి వచ్చేస్తుంది అనేది ఇట్స్ ఎ కన్సెన్సస్. ఎక్కువ మంది మెజారిటీ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ వచ్చేస్తుంది ఈ పార్టీ అని. రాకపోతే మాత్రం మార్కెట్కి దెబ్బే, ఎందుకంటే వచ్చేస్తుందని మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది ఆల్రెడీ. మళ్ళీ రూలింగ్ పార్టీ వచ్చేస్తుంది కాబట్టి మా పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందని డిస్కౌంట్ చేసేసి 18-19 వేల దగ్గర నుంచి 22,000కి తీసుకెళ్ళిపోయింది మార్కెట్ని. అక్కడ తేడా వస్తే, హంగ పార్లమెంటు టైపు సిచ్యువేషన్ వస్తే, లేదా అక్కడ ఏమన్నా తేడా వచ్చి ఇంకేదైనా పార్టీ వస్తే అక్కడ బిగ్ కరెక్షన్ ఈజ్ లైక్లీ. కొంచెం ఎక్కువ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది, పెద్ద కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ దేన్ని ఎక్స్పెక్ట్ చేసి పెంచింది, అది జరిగినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది కదా. బట్ అట్లాంటి సిచ్యువేషన్ జరగకపోవచ్చు కూడా. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ నుంచి ఏమీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, అడ్జస్ట్మెంట్స్ చూడాలి. ఏ సెక్టర్కి వెయిటేజ్ ఉంది, ఏ సెక్టర్కి వెయిటేజ్ తగ్గింది అన్నది చూసుకోవటం తప్ప బడ్జెట్ గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే మార్కెట్ గురించి కమింగ్ వీక్ గ్లోబల్గా మార్కెట్లు బాగున్నాయి. యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఏషియన్ మార్కెట్ మాత్రం అటు ఇటు కొంచెం వేవరింగ్గానే ఉంది. నెవర్దిలెస్ కొద్ది మిక్స్డ్ అయినప్పటికీ కూడా ఓకే. ఏమిటి న్యూస్ ఏంటంటే చైనా కొద్దిగా రికవర్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయని. చాలా ఘోరంగా దెబ్బతిన్నది కదా హాంకాంగ్, చైనా. సో అది ఒక రకంగా గుడ్ న్యూసే కానీ బ్యాడ్ న్యూస్ ఏం కాదు. ద వరస్ట్ ఈజ్ ఓవర్ ఆర్ గెటింగ్ ఓవర్ అనే సెన్స్. అది వరల్డ్ ఎకానమీకి, చైనా లాంటి పెద్ద ఎకానమీ పుంజుకుంటున్నది, రికవర్ అవుతున్నదంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి అది ఉపయోగపడే న్యూసే. దట్ విల్ గివ్ బూస్ట్ టు ది ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్. మరి ఈ నేపథ్యంలో మార్కెట్లు బయట బాగుండి ఇండియాలో ఏదో అయిపోతుందంటే నేను అనుకోవటం లేదు. వాట్ ఐ పర్సనల్ ఫీల్, టెక్నికల్లీ గ్రాఫ్స్ ఏం చెప్తున్నాయంటే, ఇంకా ఏం చెప్తున్నాయంటే మార్కెట్స్ ఆర్ టెక్నికల్లీ వీక్ అండ్ ఇట్ ఈజ్ ఆన్ ద సెల్లింగ్ సైడ్. ఇది టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇట్ ఈజ్ ఆన్ ద సెల్లింగ్ సైడ్, మార్కెట్స్ ఆర్ వీక్. అయితే బిగ్ ఫాలుకి ఛాన్సెస్ లేవు. అంటే బిగ్ ఫాల్ అంటే 300-400 పాయింట్లు 500 పాయింట్లు పడటం లేదా అట్లా కాదు నేను అనేది.
ఇప్పుడు 300 పాయింట్లు 400 పాయింట్లు పడినా పర్వాలేదు, మళ్ళీ కొద్దిగా రికవర్ అయితే ఒక 400 పాయింట్లు పడిపోయి 200 250 పాయింట్లు సగం 40% రికవర్ అయిందనుకోండి, అక్కడ అడ్జస్ట్మెంట్ అవటంలా. అలా కాదు, కన్సిస్టెంట్గా ఒకరోజు 400 పాయింట్లు, ఒకరోజు 300 పాయింట్లు, ఇంకోసారి 200 పాయింట్లు, ఇలాగా కన్సిస్టెంట్గా పడుతూ వస్తే 4-5 రోజులు, ఒక వారం రోజుల్లో ఒక 5 సెషన్స్ ఉన్నాయనుకుందాం. 5 సెషన్స్లో 4 సెషన్స్ పడింది అనుకోండి, ఒక సెషన్ ఏదో మధ్యలో రికవర్ అయింది అనుకోండి, మధ్యలోనో చివరిలోనో, దాన్ని ఏమంటాం? క్లియర్ బేరిష్ ట్రెండ్. ఇట్స్ డేంజరస్. అట్లయితే ఒక వారంలోనే 1000-1200 పాయింట్లు ఎగిరిపోతాయి కదా. ఏముంది, 22,000 దగ్గర ఉన్నప్పుడు 1000 పాయింట్లు అంటే ఏముంది, 5% కదా. 3-5% ఒక వారంలో ఎగిరిపోవచ్చు కదా. అలా 2 వారాలు కొద్దిగా వీక్గా వెళ్తే అంటే 10%కి వెళ్ళిపోతుంది టోటల్గా. 10-12-15%కి వెళ్ళిపోతుంది. అట్లా 10-15% తగ్గిపోయే సూచనలు లేవు. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, తగ్గటం కూడా. బడ్జెట్ తర్వాత కూడా తగ్గొచ్చని పండితులు చెప్తున్నారు. ఓకే, చూద్దాము. అక్కడ కూడా పెద్దగా తగ్గడానికి అవకాశాలు నాకు అనిపించడం లేదు. అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఎ మార్కెట్, నో డౌట్. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సెల్ ఆన్ రైజ్ టైపు, ఎందుకంటే సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్గా ఉంది కదా, బేరిష్ సెంటిమెంట్ ఉంది కదా. సెల్ ఆన్ రైజ్, పెరిగితే కొద్దిగా అమ్మొచ్చు అని. బట్ ఇప్పుడు ఈ వారం కమింగ్ వీక్ బడ్జెట్ వీక్ కదండి, బడ్జెట్ వచ్చేసినట్టే ఇంకా 2-3 రోజుల తర్వాత. 21,500, 21,600 ఈ రేంజ్ మెయింటైన్ అవుతుంది బడ్జెట్ లోపు అని అనిపిస్తున్నది నాకు. ఈ రేంజ్ మెయింటైన్ అవ్వటం అంటే నెక్స్ట్ వీక్ మార్కెట్లు తగ్గకూడదుగా. ఇప్పుడు బిలో 500 ఉంది కదా, 300+ ఉంది కదా మార్కెట్. 21,300, 400 రేంజ్లో ఉంది కదా. 21,500, 650, 600 రేంజ్కి ఎప్పుడు వెళ్తుంది? ఇంకా పైకి ఉంటేనే. మరి మన వాళ్ళు FIIs చెప్పా పెట్టకుండా ఫటాఫట్ లేపేస్తున్నారుగా, అమ్మేస్తున్నారుగా. ఇప్పటికి 2 సార్లు జరిగింది అలాగా. నమ్మేది ఎలాగా? అందుకని టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. మార్కెట్లు వీక్నెస్ చూపిస్తున్నప్పటికి కూడా దేర్ మే నాట్ బి బిగ్ ఫాల్ అంటే వీక్ యాజ్ ఎ హోల్. ఒక్కరోజు కాదు, ఒకరోజు పడిపోవచ్చు, 500 పాయింట్లు పడిపోవచ్చు, ఏముంది, తర్వాత 200-300 పాయింట్లు రికవర్ అయిపోతాయి. అంటే ఆ విధంగా తీసుకుంటే అట్లీస్ట్ ఈ నెలలో బిగ్ ఫాల్కి అవకాశం లేదు. ఉన్న 3-4 సెషన్స్లో ఏమీ బిగ్ ఫాల్కి అవకాశం లేదు. స్లైట్ అడ్జస్ట్మెంట్స్, కొద్దిగా తగ్గొచ్చు పెరగొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఏంటంటే ఇన్వెస్టర్స్ అయితే తటస్థ వైఖరి అవలంబిస్తే సరిపోతుంది. ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు, ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే స్టాక్స్ ఆర్ స్టాక్స్. రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఆ రిజల్ట్స్కి ఏంటంటే కొన్ని స్టాక్స్ తగ్గుతుంటాయి, కొన్ని స్టాక్స్ పెరుగుతుంటాయి, కొన్ని స్టాక్స్ కన్సిస్టెంట్గా తగ్గుతుంటాయి. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మో ఇది తగ్గుతుందో అది పెరుగుతుందో ఇదేదో నేను చూడాలి, రివ్యూ చేయాలి, చేసుకోవాలి అని అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో అట్లీస్ట్ బడ్జెట్ లోపు అలాంటి సిచ్యువేషన్ లేదు. బడ్జెట్ చాలా తక్కువ దూరంలో ఉంది కాబట్టి బడ్జెట్ తర్వాత 1 వీక్ 10 డేస్ చూడాలి, చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మార్కెట్కి ఒక డైరెక్షన్ వస్తుంది. స్టెబిలిటీ కన్సాలిడేషన్ మోడ్కి వెళ్తుందా? కన్సాలిడేషన్ మోడ్కి వెళ్ళేటట్టయితే ఇంకా 500 పాయింట్లు, 1000 పాయింట్లు, 1500 పాయింట్లు ఏదో మొత్తానికి కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ డౌన్ సైడ్కి వెళ్తుంది కన్సాలిడేషన్ మోడ్కి వెళ్తే. లేదు, కన్సాలిడేషన్ మోడ్కి వెళ్ళకపోతే మెయింటైన్ అవుతుంది, లేదా రికవర్ అవుతుంది. ఈ రికవర్ అయిపోయి 22,000 అండ్ అబోవ్ అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే కమింగ్ వీక్ దేర్ వుడ్ బి not much, matlab there would be no harm to the market. Coming week there would be no harm to the market, even though there may be some selling pressure there because of FIIs. ఏమండి, తర్వాత HDFC బ్యాంకు చాలామంది కొనేసిన వాళ్ళు, కొనమంటారా అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. నేనైతే HDFC బ్యాంకుకి నా అభిప్రాయం ప్రకారం 13.80, 12.80 రేంజ్లో ఎంట్రీ ఓకే. అంతకన్నా ముందు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనిపిస్తున్నది. అంటే వీ కెన్ స్టిల్ వెయిట్ అండ్ వాచ్.
బికాజ్ ఎఫ్ఐఐస్ ఆర్ ఆన్ సెల్లింగ్ స్ప్రీ. ఇంతటితో అమ్మాల్సింది మొత్తం అమ్మేశారని నేను అనుకోవటం లేదు. అమ్మాల్సింది ఇంకా ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా అమ్ముతారని నా నమ్మకం. అట్లా అంత అమ్మేటప్పుడు గ్యారంటీగా చాలా ఎక్కువ కదా, వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ స్టేక్ ఉంది. అట్లా అమ్మేటప్పుడు ఎంతమంది కొంటారు? ఎక్కువ అగ్రెసివ్గా ఉంటే, సెల్లర్స్ ఎప్పుడైతే అగ్రెసివ్గా ఉంటారో బయర్స్ ఏమవుతారంటే కొద్దిగా వెనక్కి జంకుతూ ఉంటారు. అలా వెనక్కి జంకే కొద్దీ ధర తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 1280, 1380 మధ్యన ఓకే, కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకన్నా పైన అవసరం లేదు, వెంపర్లాడవలసిన అవసరం లేదు, కంగారు పడి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తున్నది. తర్వాత మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ వీకెండ్. అండ్ ఫైనల్గా ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్లో డిస్కౌంట్ సేల్ నడుస్తున్నది కదా, ఏది డిస్కౌంట్ సేలు నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఉంది డిస్కౌంట్ సేల్ ఆఫరు. ఐ థింక్ టుమారో ఆల్సో 30% డిస్కౌంట్ వస్తుంది. ఇందులో కోర్సెస్ కావాలంటే కొనుక్కోవచ్చు. మీది డౌన్లోడ్ చేసుకుని, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. ఈ ఆఫరు రేపటి వరకు ఉన్నట్లుంది కాబట్టి 30% డిస్కౌంట్ వస్తుంది. యూ కెన్ బై. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.